అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్. ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. సో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా అలసిపోయి వస్తారు కదా. అటువంటి టైంలో వాళ్ళకి ఇలా బటర్ మిల్క్లో ఈ పౌడర్ వేసి కనుక ఇవ్వండి, వాళ్ళకి కొంచెం నీరసం తగ్గి యాక్టివ్గా ఉంటారు. సో ఈ పౌడర్ అనేది నేను ఎలా చేస్తున్నాను అనేది చూసేసేయండి. ఇక్కడ ముందుగా ఇలా 1 ఇంచ్ వరకు సొంటి ఉంటుంది కదండి, సొంటి తీసుకొని ఒకసారి అమాందాస్తాలో వేసుకొని ఇలా కచ్చాబచ్చాగా మనము చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు ధనియాలు, అలానే 1 కప్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ధనియాలు, జీలకర్ర కూడానండి మన ఒంటికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అలానే ఈ సమ్మర్లో ధనియాలు, జీలకర్ర తీసుకోవటం మనకి చాలా మంచిదండి. ఇప్పుడు సమ్మర్లో మన ఒంటిలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తాయి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఘాటు కోసం నేను 1 స్పూన్ వరకు మిరియాలు, అలానే 1 స్పూన్ వరకు వాము తీసుకొని ఇందులోనే ఫ్రై చేసేస్తున్నానండి. ఇలా వాము వేసుకోవడం వల్ల మన శరీరంలో అరుగుదల అనేది పెరుగుతుందండి. అలానే మనకి ఒంట్లో ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలీఫ్ అవుతాం. ఇప్పుడు ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ సొంటి తీసుకున్నాం కదండి, ఆ సొంటిని ఇదే హీట్లో వేసేస్తే సరిపోతుంది. సో అలానే ఇప్పుడు కొంచెం కరివేపాకులు, కొంచెం ఇంగువ అనేది మీ ఇష్టం అండి, వేస్తే వేసుకోండి, లేదు అంటే లేదు. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసి చల్లారనివ్వాలి. సో ఇవి చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఒకవేళ అది బరకగా కానీ పౌడర్ ఉంటే కనుక మజ్జిగ మనం చేసుకునేటప్పుడు అడుక్కి వెళ్ళిపోయి మనకి టేస్ట్ అనేది అంత బాగోదు. సో ఇలా మనం ఒక జల్లెడ పెట్టుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనం 2 ట్రిప్స్ అనేది మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. సో చూడండి, చేత్తో తీస్తే మనకి పొడి అనేది ఎంత మెత్తగా ఉంటుందో. మనకి రోడ్ సైడ్ అమ్మేవాళ్ళు ఇదే పౌడర్ వేసి మనకి మజ్జిగ అమ్ముతారండి. సో ఇది మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది. సో చూసారు కదండి, ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని మజ్జిగలో ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 కప్ వరకు కర్డ్ తీసుకొని 1 కప్ కర్డ్కి 1 స్పూన్ వరకు ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు పౌడర్ స్పైసీ అనేది ఎక్కువ కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని దీన్ని బాగా పల్చగా చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా పలుచగా అయిన తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ అలానే మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా ఉంటే కనుక 1 లెమన్ అనేది కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు గాను 3 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే 3 కప్స్ తీసుకున్నా. మీరు పలుచగా తాగగలిగితే ఇంకా 4 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పెరుగు కంటే కూడా బటర్ మిల్క్ ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిదండి. సో బటర్ మిల్క్ అనేది మన బాడీని కూల్ చేస్తుంది. సో ఈ విధంగా తయారు చేసుకొని మనకి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు ఇది 1 గ్లాస్ అనేది తాగితే మన బాడీ చాలా కూల్ అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.